సో హాయ్ గైస్, నేను మీ జశ్వంత్. ఈ రోజు వీడియోలో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ డీసీ జనరేటర్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. మనకి ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డీసీ జనరేటర్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ డీసీ జనరేటర్ లో మొత్తం 2 టైప్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అండ్ అందర్ వన్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. అలాగే సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరేటర్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సిరీస్ జనరేటర్ అండ్ అందర్ వన్ షంట్ జనరేటర్ అండ్ అదర్ వన్ కాంపౌండ్ జనరేటర్. అండ్ అగైన్ మనకి కాంపౌండ్ జనరేటర్ లో 2 టైప్స్ అనేవి ఉంటాయి. అండ్ వన్ ఈజ్ షార్ట్ షంట్ జనరేటర్ అండ్ దెన్ వన్ ఈజ్ లాంగ్ షంట్ జనరేటర్. సో ఫస్ట్ చూసుకుంటే మనకి సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. సో మోటార్ ని ఫీల్డ్ వైండింగ్ ని సెపరేట్ చేసి మనం ఫీల్డ్ వైండింగ్ కి సప్లై అనేది ఇస్తాం. సో ఫస్ట్ మనం ఫీల్డ్ వైండింగ్ కి డీసీ సప్లై అనేది ఇస్తే మనకి అందులో ఐఎఫ్ అనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అలాగే జనరేటర్ లోంచి ప్రొడ్యూస్ అయిన కరెంట్ ఐఏ, అందులో జనరేట్ అవుతున్న ఈఎంఎఫ్ అనేది ఈజీ. సో ఇది జనరేటెడ్ వోల్టేజ్. సో మనకి లోడ్ కి అక్రాస్ గా ఫ్లో అవుతున్న కరెంట్ అనేది ఐఎల్ఎల్, లోడ్ కరెంట్. సో మనకి ఓవరాల్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది టెర్మినల్ వోల్టేజ్ V తో డినోట్ చేస్తాం. సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది కావాలంటే V ఈజ్ ఈక్వల్స్ టు దానికి అక్రాస్ గా ఉన్న జనరేట్ అవుతున్న వోల్టేజ్ ఈజీ మైనస్ అందులో ఉన్న లాసెస్ ఐఏఆర్ఏ. ఆర్ఏ అనేది ఫిక్స్డ్ లాస్, ఎందుకంటే జనరేటర్ యొక్క వైండింగ్స్ లో మనకి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, దాన్ని ఆర్ఏతో డినోట్ చేస్తాం. సో మనకి ఓవరాల్ ఈక్వేషన్ వచ్చేసి V ఈజ్ ఈక్వల్స్ టు ఈజీ మైనస్ ఐఏఆర్ఏ. సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకుంటే సిరీస్ జనరేటర్. సిరీస్ జనరేటర్ అంటే ఆర్మేచర్ ఇంకా ఫీల్డ్ వైండింగ్స్ అనేవి సిరీస్ లో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఆర్మేచర్ లో ఉన్న రెసిస్టెన్స్ ఆర్ఏ, అలాగే మనకి ఆర్మేచర్ లో ఉన్న కరెంట్ అనేది ఐఏ. సో ఆర్మేచర్ నుంచి వచ్చిన కరెంట్ అనేది ఫీల్డ్ వైండింగ్స్ లోకి వెళ్తుంది. సో దీన్ని ఐఎస్సి తో డినోట్ చేస్తాం. అలాగే ఇందులో ఉన్న రెసిస్టెన్స్ అనేది ఆర్ఎస్సి. సో లోడ్ నుంచి వచ్చిన కరెంట్ అనేది V తో డినోట్ చేస్తాం. దీన్నే టెర్మినల్ వోల్టేజ్ అని కూడా అంటాం. సో మనకి ఇక్కడ ఉన్న 3 కరెంట్స్ ఐఏ, ఐఎస్సి, ఐఎల్ అనేవి సిరీస్ లో ఉన్నాయి. సో మనకి 3 కరెంట్స్ అనేవి సేమ్ ఉంటాయి కాబట్టి ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్సి ఈజ్ ఈక్వల్స్ టు ఐఎల్ అని చెప్పి అనుకున్నాం. సో మనకి టెర్మినల్ వోల్టేజ్ కావాలంటే V ఈజ్ ఈక్వల్స్ టు, సో మనకి జనరేటర్ లో ఉన్న ఈఎంఎఫ్ ఈజీ, అలాగే జనరేటర్లో ఉన్న లాసెస్ ఐఏఆర్ఏ మైనస్ ఫీల్డ్ లోన్ లాసెస్ ఐఎస్సి ఆర్ఎస్సి మైనస్ బ్రష్ వోల్టేజ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దాన్ని మనం VBతో డినోట్ చేస్తాం. 0.2 volts అలా మనకి ఉంటుంది. బ్రష్ టైప్ బట్టి మనకి దాని వోల్టేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి బ్రష్ వోల్టేజ్ కూడా ఇంక్లూడ్ చేస్తే VB. సో మనకి ఇందులో జనరేటెడ్ వోల్టేజ్ కావాలంటే సో ఈ ఓవరాల్ టర్మ్ ని మనం లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే మనకి ఈజీ ఈజ్ ఈక్వల్స్ టు V ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ ఐఎస్సి ఆర్ఎస్సి ప్లస్ VB. మనం ఫస్ట్ అనుకున్నట్టే ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్సి ఈజ్ ఈక్వల్స్ టు ఐఎల్. సో మనకి ఇక్కడ ఐఎస్సి ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ అనుకుంటే ఈ 2 టర్మ్స్ నుంచి ఐఏ కామన్ తెస్తే ఐఏ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సి. సో మనకి ఓవరాల్ ఈక్వేషన్ వచ్చేసి V ప్లస్ ఐఏ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సి ప్లస్ VB. సో ఇది మనకి సిరీస్ జనరేటర్ నుంచి వచ్చిన వోల్టేజ్ ఈక్వేషన్. అలాగే నెక్స్ట్ చూస్తే మనకి షంట్ జనరేటర్ అనేది ఉంది. సో షంట్ జనరేటర్ అంటే ఆర్మేచర్ లో ఉన్న కరెంట్ ఐఏ, ఫీల్డ్ లో ఉన్న కరెంట్ ఐఎస్హెచ్, అలాగే లోడ్ లో ఉన్న కరెంట్ ఐఎల్. సో మనకి దీని నుంచి V ఈక్వేషన్ రాసుకుంటే V ఈజ్ ఈక్వల్స్ టు జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీ మైనస్ ఇందులో ఉన్న కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఐఏఆర్ఏ మైనస్ VB అంటే బ్రష్ లాసెస్. ఇందులో మనం ఐఎస్హెచ్ ఆర్ఎస్హెచ్ అనేది ఇంక్లూడ్ చేయం, ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది హై ఉంటుంది. సో మనం దాన్ని కన్సిడర్ చేయము. సో ఇందులో వోల్టేజ్ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే ఈజీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఓవరాల్ టర్మ్ ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే V ప్లస్ ఐఆర్ఏ ప్లస్ EB. సో ఇది మనకి షంట్ జనరేటర్ నుంచి వచ్చిన వోల్టేజ్ ఈక్వేషన్. అలాగే నెక్స్ట్ మనం కాంపౌండ్ జనరేటర్ చూస్తే అగైన్ మనకి కాంపౌండ్ జనరేటర్ లో 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఒకటి షార్ట్ షంట్ జనరేటర్ అండ్ అదర్ వన్ ఈజ్ లాంగ్ షంట్ జనరేటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంపౌండ్ జనరేటర్ లో షార్ట్ షంట్ జనరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి కాంపౌండ్ మోటార్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ సిరీస్ ప్లస్ షంట్. సో ఇందులో మనకి ఒక వైండింగ్ సిరీస్ లో కనెక్ట్ అయి ఉంటుంది అండ్ అదర్ వైండింగ్ ప్యారలల్ లో కనెక్ట్ అయి ఉంటుంది. సో దీని నుంచి మనం టెర్మినల్ వోల్టేజ్ ఈక్వేషన్ రాసుకుంటే V ఈజ్ ఈక్వల్స్ టు జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీ మైనస్ ఇందులో ఉన్న రెసిస్టెన్స్ అండ్ కరెంట్ ఐఏఆర్ఏ మైనస్ ఇందులో ఉన్న రెసిస్టెన్స్ కరెంట్ ఐఎస్సి ఆర్ఎస్సి మైనస్ ఇంకా బ్రష్ లాసెస్ VB. సో మనం ఐఎస్హెచ్ అనేది కన్సిడర్ చేయం, ఎందుకంటే మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మనకి ఇది అనేది కన్సిడర్ చేయం. ఈ ఈక్వేషన్ అనేది ఇలా వచ్చింది. సో దీని నుంచి మనం ఈజీ ఈక్వేషన్ రాసుకుంటే ఈ ఓవరాల్ టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. సో V ప్లస్ ఐఆర్ఏ ప్లస్ ఐఎస్సి ఆర్ఎస్సి ప్లస్ VB. సో దీని నుంచి మనం వోల్టేజ్ అక్రాస్ షంట్ నుంచి రాసుకుంటే VSH ఈజ్ ఈక్వల్స్ టు దీనికి అక్రాస్ గా ఉన్న టెర్మినల్ వోల్టేజ్ V ప్లస్ సో దీనికి సిరీస్ లో ఉన్న ఐఎస్సి ఆర్ఎస్సి. సో ఇది మనకి వోల్టేజ్ షంట్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే లాంగ్ షంట్ జనరేటర్. సో ఈ షంట్ ఫీల్డ్ వైండింగ్ కి సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ వైండింగ్ అనేది ఉంటే మనం దీన్ని లాంగ్ షంట్ జనరేటర్ అని అంటాం. సో దీని నుంచి మనం టెర్మినల్ వోల్టేజ్ ఈక్వేషన్ రాసుకుంటే ఈజీ మైనస్ ఐఏఆర్ఏ అంటే ఆర్మేచర్ అక్రాస్ వోల్టేజ్ ఐఏఆర్ఏ మైనస్ ఐఎస్సి ఆర్ఎస్సి మైనస్ VB అంటే బ్రష్ లాసెస్. సో ఇందులో కూడా మనం షంట్ ఫీల్డ్ వైండింగ్ అనేది కన్సిడర్ చేయం, ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది హై ఉంటుంది.
సో దీని నుంచి మనం వోల్టేజ్ ఈక్వేషన్ రాసుకుంటే ఈ టోటల్ టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు వి ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ ఐఎస్సి ఆర్ఎస్సి ప్లస్ విబి. సో ఇందులో మనకి ఈ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అండ్ ఆర్మేచర్ వైండింగ్లో ఉన్న కరెంట్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ ఉన్నాయి. సో ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్సి అని మనం రాసుకున్నాం. ఐఎస్సి ప్లేస్లో కూడా ఐఏ రాసుకుంటే ఈ రెండు టర్మ్స్ లోంచి మనం ఐఏ అనేది కామన్ తీయచ్చు. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు వి ప్లస్ ఐఏ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సి ప్లస్ విబి. సో ఇది మనకి లాంగ్ షంట్ జనరేటర్ యొక్క వోల్టేజ్ ఈక్వేషన్. సో ఇది మనకి క్లాసిఫికేషన్ అండ్ వోల్టేజ్ ఈక్వేషన్ ఆఫ్ డీసీ జనరేటర్స్. సో హోప్ఫుల్లీ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. మనకి ఎటువంటి టాపిక్స్ లో మీకు డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే ఆ డౌట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్, స్టే ట్యూన్డ్.